ప్రస్తుతం మనం ధర్నా చౌక్లో ఉన్నాం. ధర్నా చౌక్ హలో నిరుద్యోగి చలో ధర్నా చౌక్ అనే పేరుతో గ్రూప్ 1 అభ్యర్థులు ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు. వాళ్ళ మూల్యాంకనానికి సంబంధించి కావచ్చు, గ్రూప్ 1 తెలుగు మీడియం సంబంధించి కావచ్చు, చాలా ఇష్యూస్ మీద వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ధర్నా చేస్తున్న అభ్యర్థులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళు ఏం కోరుతున్నారు ప్రభుత్వం అనేది ఇక్కడ కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, ఏంటి అసలు ధర్నా చౌక్ దగ్గర ఈరోజు ధర్నా నిర్వహించాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? మాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎన్నో ప్రశ్నలు. వీటి గురించి మేము 10 నెలల నుంచి కాలచక్రాలు కట్టుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉంటే కనీసం పట్టించుకోవట్లేదు టీజీపీఎస్సీ. రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కనీసం పట్టించుకోవట్లేదు. మరి పట్టింపు అయితే ఎట్లాగో లేదు రేవంత్ గారికి. అసలు రేవంత్ రెడ్డి గారే మా ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే ఆ విషయం మాకు ఈ రోజే తెలిసింది. మరి సార్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మీకు అర్థం అవ్వట్లేదా టీజీపీఎస్సీలో అన్ని అవకతవకలు జరుగుతున్నాయి అన్న విషయం? నాకుండే మొదటి ప్రశ్న ఏంటంటే అసలు మహేందర్ రెడ్డి గారిని ఎందుకు అపాయింట్ చేశారు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో మహేందర్ రెడ్డి గారు కరెక్ట్ కాదు ఆయనకి, ఇప్పుడేమో మహేందర్ రెడ్డి గారు చాలా కరెక్ట్. సో మహేందర్ రెడ్డి గారిని అపాయింట్ చేయడానికి గల రీజన్ ఏంటి? అది మా ఫస్ట్ క్వశ్చన్. మీకు నచ్చినట్టు ఒక జీవో తీసుకొచ్చారు. అసలు జీవో 55ని రద్దు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు జీవో 29 అనేది ఎందుకు తీసుకొచ్చారు? ఎవరి గురించి తీసుకొచ్చారు? దీనివల్ల ఎవరు బెనిఫిట్ అవుతున్నారు? ఏ కులాల వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు? దీని గురించి సుప్రీంకోర్టులను హైకోర్టులను ఆశ్రయిస్తే డిలే అండ్ లాషెస్ బేస్ మీద మా కేసెస్ కొట్టేస్తారు. ఇది ఎంతవరకు న్యాయం అండి? అంటే కోర్టుల దగ్గరికి పోవాలా? ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి? మేము జ్యుడిషియరీనే కదా మేము నమ్ముకున్నది, ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి? ఇంకో ప్రశ్న, ఉర్దూ మీడియం యూపీఎస్సీ లాంటి ఒక ఎగ్జామ్లో 12,000 పేపర్లు 12,000 పేపర్స్ని 3 monthsలో కరెక్షన్ చేస్తారు. టీజీపీఎస్సీలో ఉండేవే 563 పోస్టులు. ఈ 563 పోస్టులో కూడా మీరు కరెక్ట్గా ఎగ్జామ్ కండక్ట్ చేయలేకపోతున్నారు. మళ్ళీ 10-11 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఇది. 12,000 పేపర్స్ని యూపీఎస్సీ 3 నెలల కరెక్షన్ చేస్తే మీరు 20,000 మోర్ దెన్ 20,000 పేపర్స్ని మీరు 3 నెలల్లో కరెక్షన్ చేశారా? అంటే కరెక్షన్ చేశారా లేకపోతే మీకు నచ్చిన వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకి ఇచ్చేస్తారా మీరు? ఇది ఒక క్వశ్చన్. అండ్ కోటి ఉమెన్స్ కాలేజ్ గురించి మాట్లాడితే యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లలో కోటి ఉమెన్స్ కాలేజీలో జెండర్ స్పెసిఫిక్ ఏమి ఉండదండి. అందరూ మెన్ ఉమెన్ అందరు కలిసి ఎగ్జామ్ రాస్తారు. మరి స్టేట్ పిఎస్సీ చాలా కొత్తగా ఆ కాలేజ్లో మెన్ రిస్ట్రిక్ట్ చేసి ఓన్లీ ఉమెన్కి ఎగ్జామ్ పెట్టడం అనేది ఇది చాలా హిలేరియస్ అనిపిస్తుంది నాకు ఈ విషయము. అండ్ టీజీపీఎస్సీ చుట్టూ పోలీసు వాళ్ళు ఉంటారు. ఎప్పుడు వెళ్ళినా కూడా మొత్తం బ్యారికేడ్స్ ఉంటాయి. మొత్తం ఎంతమంది పోలీస్ డిప్లాయ్ అయ్యి ఉంటారంటే ఇంకా మేము వెళ్ళి అడగడానికి ఏమి ఉండదు. ఎవరిని అడగాలి? చైర్మన్ గారు మమ్మల్ని చైర్మన్ గారు పర్మిచ్చారు, మిగతా వాళ్ళు పర్మిచ్చారు. ఎవరిని వెళ్ళి మేము అడగాలి? మా ప్లీ ఎవరికి చెప్పుకోవాలి? మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి? అండ్ మానవతా రాయ్ ఈయన గురించి అయితే నేను స్పెసిఫిక్గా మాట్లాడాలనుకుంటున్నా. అసలు మీ కాంగ్రెస్ పార్టీ స్పెల్లింగ్ తెలుసా? మానవతా రాయ్ గారు అసలు చెప్పు తీసుకొని కొడతారా? రివల్యూషన్ గురించి అడిగితే అసలు మీరెవరు కొట్టడానికి? మీ ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా మాకు ఉద్యోగాలు ఇస్తున్నారా? మీరు రండి అశోక్ నగర్కి, చెప్పు తీసుకొని ఎలా కొడతారో మేము చూపిస్తాం మీకు. ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బాగుండదు. అండ్ రేవంత్ రెడ్డి గారు ఇదేనా మీరు మీ కార్యకర్తలకు మీ పార్టీలో ఉండే వాళ్ళకి నేర్పిస్తున్న పద్ధతి ఇదేనా? ఇది నా క్వశ్చన్ అండి. ఇప్పుడు నెక్స్ట్ మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది మేడం? ఇప్పుడు ప్రభుత్వం ప్రస్తుతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, విద్యామంత్రి ఎవరు లేరు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఉన్నారు. ఇప్పుడు మీ మొర ఆలకించే పరిస్థితి ప్రభుత్వం నుంచి లేదు. అసలు ఏ మంత్రి కూడా స్పందించిన దాఖలాలు కనిపించట్లేదు. నెక్స్ట్ మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది గ్రూప్ 1 సంబంధించి? మేము ఆల్రెడీ ఇదివరకే ఢిల్లీ వెళ్ళేసి వచ్చాము. ఢిల్లీలో కూడా మేము ఢిల్లీ నుంచి కూడా ప్రెస్ మీట్ అడ్రస్ చేయడం జరిగింది ఈ విషయం గురించే. అక్కడ ఆల్రెడీ మేము చెప్పడం జరిగింది ప్రధానమంత్రికి, ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్కి కూడా. వీళ్ళు ఏదైతే చేస్తున్నారో ఈ టీజీపీఎస్సీ అనేది ఒక బాడీ అండ్ రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏదైతే వాట్ ఆల్ ద అట్రాసిటీస్ వాళ్ళు చేస్తున్నారు అనేది మేము ఆల్రెడీ అక్కడ కూడా వాళ్ళకు మా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో వీఆర్ వెయిటింగ్ అండి. దాని గురించి కూడా మేము వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇచ్చాం, ఎస్టీఎస్సీ కమిషన్లో కూడా ఇచ్చాం. మేము వెయిట్ చేస్తున్నాం దాని గురించి కూడా. అండ్ డెఫినెట్గా మేము ఆఖరి వరకు ఈ సుప్రీంకోర్టులో మేము డెఫినెట్గా టిల్ ద ఎండ్ మేము డెఫినెట్గా ఫైట్ చేస్తామండి జస్టిస్ కోసం. ఎందుకంటే మేము మాతో అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి ప్రూవ్ చేయడానికి. సో మేము ఫైట్ చేస్తాం, తప్పదు అది మాకు. ఇప్పుడు మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయని చెప్తున్నారు. హైకోర్టు ఏమో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు, నియామకం ప్రక్రియ మాత్రం ఆపాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరగడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కదా హైకోర్టు. మేము ఇప్పటి వరకు కూడా జ్యుడిషియరీ మీదనే నమ్మకంతో ఉన్నాము. కోర్ట్స్ చుట్టే తిరుగుతూ ఉన్నాము. జ్యుడిషియరీ మీద నమ్మకంతో ఉన్నాము. సో ఏదైతే రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, కోర్టులు కూడా మాకు కోర్ట్స్ కూడా మాకు సహకరిస్తున్నాయి ఈ నోటిఫికేషన్ విషయంలోనే ఒకటి స్టేట్మెంట్ ఇచ్చారు, విచ్ ఇస్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్.
సో నేను ఇప్పుడు మేము స్టూడెంట్స్ అందరం కూడా జ్యుడిషియరీ వైపే చూస్తున్నాము, కోర్ట్స్ వైపే చూస్తున్నాము. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మాకు జస్టిస్ దొరుకుతుందని అనుకుంటున్నాము. మేడం, మీరు ఎంతో కాలంగా గ్రూప్ 1 అంశం మీద ఫైట్ చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ నుంచి కనీస రెస్పాన్స్ కూడా లేదు. ఈ రోజు ధర్నా చౌక్లో ఇక్కడ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? అసలు గ్రూప్ 1 ఇష్యూను ఎవరైనా పరిగణలోకి తీసుకుంటున్నారా? యాక్చువల్లీ అండి, ఇప్పుడు నిరుద్యోగులు ఇంత ఎండలో వచ్చి ఇంత బాధపడి ఇంత ధర్నా చేస్తూ ఉంటే పెయిడ్ ఆర్టిస్ట్ అంటారు, చెప్పు తీసుకొని కొడుతూ అంటారు. ఈ మాటలన్నీ చాలా బాధాకరంగా ఉన్నాయి. మేము స్టార్టింగ్ ప్రిలిమ్స్ దగ్గర నుండి మేము వద్దు 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 జీవో 29 మాకు వద్దు అన్నట్టు మేము ఇంత ధర్నా చేస్తున్నాము. ఈరోజు రిజల్ట్స్ ఇంత ఫాస్ట్ ఇచ్చిను, పేపర్లు దిద్దడం కూడా అన్ని ఎస్ఐలో 10 మార్కులు వచ్చిన వాడికి మూమెంట్లో 100 మార్కులు ఎట్లా వస్తాయండి? ఎస్ఐ అంటే చిన్న పిల్లగాడు ఏది ఆలోచించి రాసినా 20 మార్కులు అయినా వస్తాయి. వాడికంటే 10 మార్కులు అంటే మూమెంట్లో అంటే 100, 120 ఎట్లా వస్తాయి? ఏం కరెక్షన్ చేసిన మీరు? తెలుగు మీడియం వాళ్ళు సగం మంది అన్యాయం అయిందనేసి ఎంత బాధపడుతున్నారు. మీరు జీవో 29 ఎందుకు క్యాన్సిల్ చేయట్లేదు? మీరు ఎందుకంత ముండే వైఖరిగా పోతున్నారు? జీవో 55 ఉంటే బీసీ ఎస్సీ ఎస్సీ వాళ్ళకి న్యాయం జరుగుతుంది. జీవో 29 వద్దు అని 10,000 మందితో ధర్నా చేసినాం మేము. మీరు మమ్మల్ని అరెస్ట్ చేయిస్తున్నారు, లోపల వేస్తున్నారు, ఏమైనా అంటే పిల్లల్ని కొట్టిస్తున్నారు, లాఠీ చార్జ్ చేయిస్తున్నారు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో మేము కోరుకున్నది ఇది కాదు. మాకు పిల్లలకి న్యాయం జరగాలి కదా, జాబులు రావాలి కదా. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి? ఇంకా 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంకెన్ని సంవత్సరాలు? పిల్లలు పెళ్లి కాకుండా వాళ్ళకి 35 ఏజ్ బార్ అయిపోతుంది. ఫ్యామిలీస్ మెయింటైన్ చేసే లేడీస్ ఇంట బయట ఎట్లా మేనేజ్ చేస్తారు? స్టడీస్ అంటే కాన్సన్ట్రేట్ గా కూర్చొని చదవాలి. ఇన్ని బాధలు పెట్టుకుంటుంటే మైండ్ లో ఎట్లా ఎక్కుతుందండి? మీరు రేవంత్ రెడ్డి గారు, మీరు మా డిమాండ్ ఒకటే, జీవో 29 క్యాన్సిల్ చేసి జీవో 50 మళ్ళీ హోల్ ప్రాసెస్ స్టార్టింగ్ నుండి ప్రిలిమ్స్ మెయిన్స్ మళ్ళీ కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అంతే. గ్రూప్ 1 మళ్ళీ నిర్వహించాలి. గ్రూప్ 1లో అన్యాయం జరిగింది. కొన్ని వర్గాల వాళ్ళకి జాబ్స్ వచ్చినాయి. 80 మెంబర్స్ ఒక సెంటర్ నుండి అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చినాయంట. అది ఎట్లా ఏందనేది అంతా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి మాకు. ఒక సెంటర్లో ఎట్లా వస్తారండి? మరి నేను 3 సార్లు మెయిన్స్ రాసిన, ఇంటర్వ్యూ పోయినా. మరి నేను ఈరోజు ధర్నా చౌక్లో ఎందుకు కూర్చున్నా? యూపీఎస్సీ క్యాండిడేట్, ఇంటర్వ్యూ బోర్డ్ క్యాండిడేట్ అంటే మాకు లేదా టాలెంట్? మాకు లేదా? మేమెందుకు ధర్నా చౌక్లో కూర్చున్నారు? వాళ్ళకి ఎట్లా అపాయింట్మెంట్లు వస్తాయి? 3 సార్లు మెయిన్స్ రాసినాం. టాలెంట్ లేదా మాకు? మేము ఇంత ఆవేదనతో ధర్నా చేస్తుంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటారంట. ఏందండి? ఆలోచించండి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, ఆలోచించాలి. మా బాధలేంది, మా డిమాండ్ ఏంది, ఒకసారి మీరు కూడా మా వైపు ఫోకస్ చేయండి, మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. నెక్స్ట్ మీరు ఒకవేళ దీని మీద యాక్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి, దాంట్లో గట్టిగా బుద్ధి చెప్తాం. మేము ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో చెప్పినాము, మళ్ళీ లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మేము ఎట్లా ఆన్సర్ చేయాలో అట్లా ఇస్తాం. ప్రధానంగా ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ జరగడానికి కారణం ఏంటంటే, ఈ మొన్న జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్ మేమంతా రాసిన ఎగ్జామ్స్లో ఎవాల్యుయేషన్లో అన్యాయం జరిగిందనేది మెయిన్ కాన్సెప్ట్ తోటి జరుగుతుంది. ఇంతకుముందు చెప్పిన ప్రతి ఒక్కరు చెప్పినట్టు మార్క్స్ వేయడంలో కానీ తెలుగు మీడియం విద్యార్థులకు చాలామందికి అన్యాయం జరిగింది. 563 పోస్టుల్లో కనీసం 10-15 మంది కూడా తెలుగు మీడియం వాళ్ళు సెలెక్ట్ కాకపోవడానికి అథెంటిక్గా ఒక బుక్స్ కానీ తర్వాత ఎవాల్యుయేషన్ జరగడంలో కూడా ప్రాపర్గా జరగలేదని మా అలిగేషను. అదేవిధంగా ఫస్ట్ రిలీజ్ చేసిన మార్క్స్ లిస్ట్ ఏదైతుందో పర్సనల్ ఓటీపీ ద్వారా వ్యక్తులకు విడుదలేసి తర్వాత ఇప్పుడు జనరల్ ర్యాంకింగ్ ఇచ్చారు. అక్కడ జరిగిన గ్యాప్ ఏదైతే టీఎస్పీఎస్ చెప్పిన కండిషన్స్ను ఒబే చేయకుండా తనకు ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కసారి ఒక్కొక్క కండిషన్ పెడుతూ ఒక్కొక్కసారి ఒక్కొక్క లిస్టులను ఇస్తూ ఈ విధంగా మాకు అన్యాయం చేసింది కనుక దీని మీద నేను కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు కూడా స్టే చేయడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా ఇక్కడ జరిగిన విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని సవరించి ఈ గ్రూప్ 1కి సంబంధించిన మాకు న్యాయం జరగాలని చెప్పి ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు చేస్తున్నాం. గతంలో ప్రభుత్వం కూడా ఈ విధంగానే చేస్తే నిరుద్యోగులు తిరగబడితే ప్రభుత్వం కూలిపోయిన పరిస్థితి ఉంది కనుక ఈ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగుల ఓట్లతోటి మా అందరం పనిచేసి వచ్చిన తర్వాత ఆ రోజు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకోకుండా ఇష్టం ఉన్నట్టు తన నోటిఫికేషన్స్ ఇవ్వకుండా గతంలో ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని సంవత్సరంన్నర అయినా కానీ ఇప్పటికీ టీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లని కంప్లీట్ చేస్తూ మేము ఇచ్చినామని చెప్పుకుంటున్న ఈ గవర్నమెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇక్కడ గ్రూప్ 1లో జరిగిన అన్యాయాలను సవరించాలి. తర్వాత యాజ్ పర్ ఏదైతే తమ మేనిఫెస్టోలో చెప్పిందో ఆ విధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నా ఒక విషయం చెప్పండి, మనకు ఒకే సెంటర్లో ర్యాంకర్లు అందరూ ఒకే సెంటర్లో ఉన్నారు, ప్లస్ రీకౌంటింగ్ పెట్టుకుంటే ఒక్కరు కూడా ఒక మార్కు పెరగని పరిస్థితి ఉంది. దీని మీద టీజీపీఎస్సీ ఇప్పటివరకు ఏమైనా స్పష్టమైన ప్రకటన ఇచ్చిందా? దానికి సంబంధించి వివరణ? దానికి సంబంధించి ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. తర్వాత ఆల్ టికెట్ నెంబర్స్ మార్చడం అనేది కూడా ఇల్లాజికల్.
ఎందుకంటే మేము యూపీఎస్సీ రాసినాం, యూపీఎస్సీ మెయిన్స్లు రాసినాం. ఎక్కడైనా ఒకసారి హాల్ టికెట్ నెంబర్ జనరేట్ అయితే అది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అప్ టు ఇంటర్వ్యూ సర్వీస్ వచ్చే వరకు అదే హాల్ టికెట్ తోటి జరుగుతుంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే టీఎస్పీఎస్సీ, టీజీపీఎస్ ఫస్ట్ ప్రిలిమినరీకి ఒక హాల్ టికెట్ నెంబర్లు, మెయిన్స్కి ఒక హాల్ టికెట్ నెంబర్ ఇవ్వడంతో వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఒకటే సెంటర్లో వేసుకొని ఈ విధంగా మేము కొంత అటెంకింగ్ డేటా కూడా ఇచ్చినాం. ఒక సెంటర్లో 70 మందికి, ఒక సెంటర్లో ఇట్లా కొన్ని సెంటర్లలో సర్వీసులు వచ్చినాయి. మెయిన్స్కి వచ్చేసరికి ప్రిలిమినరీ హాల్ టికెట్కి సంబంధం లేకపోవడంతో వాళ్ళు కనీసం క్వాలిఫై అయ్యారా లేరా అనేది తెలుసుకునే సిచ్యువేషన్ కూడా లేదు ఈ హాల్ టికెట్ ద్వారా. సపోజ్ ఒకే హాల్ టికెట్ ఉందనుకో, ఈ క్యాండిడేట్కు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిందా, మెయిన్స్ రాసిండా అనేది తెలుసుకోవచ్చు. కానీ హాల్ టికెట్స్ డిఫరెంట్ ఇచ్చి మా అలిగేషన్ ఏంటంటే తనకు కావాల్సిన వాళ్ళను ఒక సెంటర్లో వేయించుకొని ఆ సెంటర్లో లిబరల్గా ఎగ్జామ్స్ రాపించి మాస్ కాపింగు తర్వాత పైలటింగ్ రాయించుకొని వరుస నెంబర్లకు ఒకటే సెంటర్లకు సంబంధించిన వచ్చినాయి కనుక ఇది కూడా మేము చెప్తున్న డిమాండ్. కొన్ని సెంటర్లను తనకు టీజీపీఎస్లో ఉన్న కొంతమంది వాళ్ళ కోసం ఇవ్వడం కోసం ఈ విధంగా సెంటర్లను హాల్ టికెట్ నెంబర్ ప్రిలిమినరీ మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్ మాడిఫికేషన్ చేసి ఒక నెంబర్ మెయిన్స్లో ఒక నెంబరు ప్రిలిమ్స్లో ఒక నెంబర్ ఇచ్చి కావాల్సిన ఒక సెంటర్లు వేసుకొని తమకు కావాల్సిన వాళ్ళకి ఇప్పించుకురు. అదేవిధంగా తెలుగు మీడియం వాళ్ళకు ఎవరికి రాకుండా చేసిరు. ఇది మా అలిగేషన్. దీని మీద స్పష్టమైన ప్రకటన టీజీపీఎస్ చేయాలి. టీజీపీఎస్కే తన ఒక కాన్స్టిట్యూషనల్ బాడీకే తను చెప్పే ప్రకటనలో స్పష్టత లేదు. ఒకసారి ఉర్దూ మీడియం వాళ్ళు 9 మంది రాసిరని, ఒకసారి 10 మంది అని, తర్వాత రాసిన మొత్తం టోటల్ అటెండెన్స్ వినా ఒకసారి ఒక క్లారిటీ, జనరల్ ర్యాంకింగ్ వినా టాప్ మార్క్స్ సబ్జెక్ట్ వైజ్ టాప్ మార్క్స్ వినా కూడా ఒకసారి ఒక ప్రకటన చేశారు, వెంటనే తీసేసారు. అంటే ఒక రాజ్యాంగబద్ధ సంస్థనే తమ చేసే ప్రకటనల వినా మాకు అది నమ్మకం లేకుండా పోయింది. కనుక మేము దీంట్లో మొత్తం అక్రమాలు జరిగినాయి, అన్యాయం జరిగింది, గతంలో జరిగింది. మళ్ళీ ఈ ప్రభుత్వంలో వచ్చిన కొత్త టీజీపీఎస్సీ చైర్మన్ కూడా న్యాయం చేస్తారనుకుంటే మాకు ఇప్పటికీ అన్యాయాలు చేస్తుండు. ఇప్పటికి 15 సంవత్సరాల నుంచి గ్రూప్ 1 నోటిఫికేషన్ లేక నిరుద్యోగులం అశోక్ నగర్ చుట్టూ తిరుగుతున్నాం. ఇంకా కూడా మాకు అన్యాయం జరుగుతుంది. ఇకనైనా ఈ ప్రభుత్వం కన్ను తెరవాలి, మాకు జరిగిన అన్యాయాన్ని సవరించాలి. పశ్చిమ బెంగాల్ లాంటి స్టేట్లో టీచర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్నే సుప్రీంకోర్టు రద్దు చేసింది. 2017 రిక్రూట్మెంట్ 25,000 మంది. ఇప్పుడు ఇక్కడ గ్రూప్ 1లో కూడా మీకు అన్యాయం జరిగింది, ఇప్పుడు హైకోర్టులోకి వెళ్తున్నారు. ఇక్కడ కూడా మీకు న్యాయం జరగలేదు అనుకుంటే సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా? డెఫినెట్లీ సుప్రీంకోర్టుకి వెళ్తాం. హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాం. దేంతవరకైనా మేము పోరాడతాం. ఎందుకంటే 15 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాం గ్రూప్ 1 ఉద్యోగాల కోసం. ఇకనైనా వదిలిపెట్టేది లేదు. న్యాయాన్ని నమ్ముకుంటాం, సుప్రీంకోర్టు నమ్ముకుంటాం, ఉన్న ఎవిడెన్స్లు ఇస్తాం. ఇక్కడ న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు పోతాం. మేము ఇప్పుడు ఇక్కడనే జరగాలి. ఇప్పుడైనా ప్రభుత్వం కన్ను తెరిచి టీజీపీఎస్సీని సంస్కరించి ఇక్కడ జరిగిన అన్యాయాలను సవరించాలని కోరుకుంటున్నాం. జరగనప్పుడు డెఫినెట్లీ ఇక్కడ జరగకపోతే అక్కడ కూడా సింగిల్ బెంచ్ జరిగితే ఫుల్ బెంచ్ కోసం కూడా ప్రయత్నం చేస్తాం. మాకు జరిగిన న్యాయం జరిగే వరకు వదిలిపెట్టే సమస్యనే లేదు.